అమ్మాయికి ముద్దు పెడతాడు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజుని. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి ఆర్సీబీకి పంజాబ్కి ఫైనల్స్ అనమాట. ఆర్సీబీ అయితే ఫైనల్స్కి వచ్చింది కదా, బెంగళూరులో అయితే క్రేజీగా సెలబ్రేషన్స్ అయితే చేస్తారనమాట. ఇప్పుడు మనం అక్కడ సెలబ్రేషన్స్కే వెళ్తూ ఉండేది. అలాగే ఇప్పుడు వచ్చేసి పెద్ద స్క్రీన్ వేస్తారనమాట హోస్కోటలో. ఫుల్ క్రేజీగా ఉండబోతుంది వీడియో అయితే. ఫైనల్స్కి వేరే ఆర్సీబీ వెళ్ళిపోయింది కదా. యాక్చువల్లీ ఆర్సీబీ వచ్చేసి 3 times క్వాలిఫై అయిందనమాట ఫైనల్స్కి. ఒకసారి 2009లో ఒకసారి, 2011లో ఒకసారి, అలాగే 2016లో 3 times క్వాలిఫై అయ్యింది. అది ఆల్రెడీ టాస్ అయితే పంజాబ్ అయితే గెలిచింది. అది బౌలింగ్ చూస్ చేసుకున్నారు. బౌలింగ్ అయితే నడుస్తుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము. ఎలా సెలబ్రేషన్ ఉంటుంది మా బెంగళూరులో అనేసి మీకు చూపిస్తాను. ఈసారి ఆర్సీబీ కప్పు గెలిస్తే బాగానే ఉంటుంది అనుకుంటాను. అలాగే మీరు కమెంట్ చేయండి, మీరు ఆ టీంకి అయితే సపోర్ట్ చేస్తారు ఐపీఎల్లో అనేసి చూద్దాము. నేనైతే ఆర్సీబీకే సపోర్ట్ చేస్తాను గైస్. యాక్చువల్లీ ఇది ఫైనల్స్ వెళ్ళినారు కదా, ఈరోజు అయితే ఫుల్ పూజలు అనమాట. మా బెంగళూరులో గెలవాలా కప్ అనేసి. ఇంతవరకు ఒక కప్ కూడా వెళ్ళలేదు కదా, ఈసారి ఫైనల్స్ వరకు వెళ్ళిండాము. సో ఈసారి కప్పు గెలిస్తే మొత్తం వేరే లెవెల్కి అయితే సెలబ్రేషన్ ఉంటుంది. సో గైస్, ఇప్పుడు మన మ్యాచ్ అయితే బెంగళూరులో పెట్టలేదనమాట. బెంగళూరులో పెట్టింటే వేరే లెవెల్కి చేస్తున్నారనమాట. స్టేడియం ఫుల్ అర్పించేస్తూ ఉంటుంది. సో దానికి ఈసారి వచ్చేసి ఫైనల్స్ వచ్చేసి ఇక్కడ పెట్టినారు. అదో మోడీ స్టేడియం అనమాట, అది ఢిల్లీలో. సో ఇక్కడ స్టేడియంలో పెట్టిపోతే మీకు కానీ సెలబ్రేషన్ చూడండి ఆ లెవెల్కి ఉంటుంది అనేసి ఆల్రెడీ వెళ్తూ ఉన్నారనమాట. ఆల్రెడీ ఇక్కడ కొన్ని గ్రౌండ్స్లో పెద్ద స్క్రీన్ పెట్టేసి వేస్తారనమాట మ్యాచెస్. ఈసారి కానీ ఈరోజు నైట్ కానీ మ్యాచ్ గెలిచిపోతే మటుము వేరే లెవెల్కి ఇచ్చేస్తారు గైస్. వేరే లెవెల్కి పండుగ ఉండిపోతుంది. చూపిస్తాను చూడండి బెంగళూరులో ఆ లెవెల్ సెలబ్రేషన్ చేస్తుంది అనేసి. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాం కదా, ఈసారి మనం కప్పు కొట్టినామంటే వేరే లెవెల్కి సెలబ్రేషన్ అనుకోండి. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే వ్లాగు మనమైతే హోస్కోటకి వెళ్తున్నాము. హోస్కోటలో ఒక పెద్ద గ్రౌండ్లో స్క్రీన్ పెట్టినారనమాట. స్క్రీన్ డిస్ప్లే చేసినారు. అక్కడైతే ఫుల్ మ్యాచ్ నడుస్తుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళేసి కేక్ కట్ చేసుకొని దాని తర్వాత అలాగే వెళ్ళిపోదాము. మనం కేర్పూర్ నుంచి అలా వెళ్ళొచ్చు అనమాట. హైవేకి కనెక్ట్ అయిపోతుంది. హైవేకి వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది ఈరోజు, బట్ ఏమి చేయలేము. సరే డిఎం, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. బై. అప్డేట్ చేస్తావా? బై. పోతానంటే మ్యాచ్ వచ్చేసి నడుస్తున్నది వచ్చేసి అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం అనమాట. ఇక్కడ బెంగళూరులో పెట్టలేదు. బెంగళూరులో పెట్టింటే ఇంకా బాగుంది. అలాంటి ఇంతవరకు గెలలేదు కప్పు కాబట్టి మాకు ఒక ఆశ ఉంటా ఉంది ఇక్కడ పెట్టింటే బాగుండిను అనేసి. బట్ ఏం చేయలేము, అది మనం దాన్నంతా మనం ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి. అయినా కూడా ఇక్కడ మా బెంగళూరులో సెలబ్రేషన్ చూపిస్తాను చూడండి గైస్. నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత క్రౌడ్ ఉంటారనేసి. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిండారు. సో మీకు అక్కడ వెళ్ళి చూపిస్తాను ఎంత క్రౌడ్ ఉంటుంది ఏమి అనేసి. మనకి మ్యాచ్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే మనం మ్యాచ్ చూసేకి హోస్కోటకి అయితే వెళ్తున్నాం అనమాట. హోస్కోటలో ముందర ఒక పెద్ద గ్రౌండ్ ఉంది, ఆడ పెద్ద స్క్రీన్ వేసి పెట్టినారనమాట. మనకి టాస్ అయితే పంజాబ్ వాళ్ళు గెలిచిండారు. వాళ్ళైతే బౌలింగ్ చూస్ చేసుకున్నారు. ఆల్రెడీ బౌలింగ్ చేస్తున్నారు. చూడండి గైస్, లైవ్ చూస్తున్నారు ఆర్సీబీ మ్యాచ్ది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి వినిపిస్తుందేమో స్కోర్ అవి అంతా. యాక్చువల్లీ మనం ఇప్పుడే చాలా లేట్ అయిపోయినాం అనమాట. మా ఫ్రెండ్ బర్త్డే ఉంది కదా, దాన్ని ఫినిష్ చేసుకొని అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ నేను సిటీలో ప్లాన్ చేసినాను అనమాట, ఇది లైక్ లైవ్ స్ట్రీమ్ చేద్దాము అనుకునేసి. బట్ అక్కడంతా చాలా క్రౌడ్ అయిపోతుంది, ప్లస్ ట్రాఫిక్ అనమాట ఈ ఇన్షోప్కి పోయినామంటే. సో గైస్ దానికనేసి నేను అవుట్స్కట్స్లో చూసినాను. అందుకే మన హోస్కోటలోనే జరుగుతున్నప్పుడు అంత దూరం ఎందుకు పోయేది అనేసి మన హోస్కోటకే అయితే వెళ్తున్నాము. చూడండి గైస్, ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ మ్యాచ్ ఇక్కడ జరగకపోయినా కూడా లైవ్ పెట్టి దానికి గ్రౌండ్ ఫుల్ క్రౌడే అనమాట. ఇంకా మనకి టోల్కి ఇంకా ఒక 1 kilometer పైన ఉంటుంది. యాక్చువల్లీ మన వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట ఇంకా ఎంత దూరం ఉంటుంది అనేసి హోస్కోటే టోల్. సో చూపిస్తాను చూడండి, క్రేజీ ఫన్ ఉండబోతుంది అనమాట అక్కడికి వెళ్తే. లాగ్ అంటూ చూడండి లాస్ట్ వరకు అయితే. ట్రాఫిక్ గైస్ అవుట్స్కట్స్లో ఇంత ట్రాఫిక్ ఉందంటే ఇంకా సిటీలో నేను వెళ్ళింటే యాక్చువల్లీ నేను వచ్చేసి ఇట ఎంజీ రోడ్ చర్చ్ స్ట్రీట్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. చర్చ్ స్ట్రీట్, ఎంజీ రోడ్ లేదంటే కోరమంగళకి వెళ్దాం అనుకున్నాను ప్లాన్ చేసిన. బట్ ఈ ట్రాఫిక్ అటు సైడ్ వెళ్ళానంటే మళ్ళీ నేను వచ్చేకి పొద్దున్నే అయిపోతుంది అనేసి అంత ట్రాఫిక్ ఉంటుంది గైస్. సో దానివల్లే నేను ఇటు సైడ్ వచ్చినాను. ఇంకా భోజనం కూడా చేయలేదు, లైక్ డిన్నర్ చేయలేదు ఇంకా. సో డిన్నర్ కూడా చేసుకోవాలా, ఏమైనా బ్రేక్ వస్తుంది కదా ఫస్ట్ ఇన్నింగ్స్ అయినాక. దాని తర్వాత పోయి లైట్గా డిన్నర్ చేసుకొని దాని తర్వాత వెళ్ళి చూస్తామన్నమాట. ఆర్సీబీ గెలిస్తే మొత్తం ఫుల్ మా బెంగళూరు అంతా పండగే అనుకోండి. ఈరోజు నైట్ అంతా పటాకీలే మళ్ళాక, లైక్ క్రాకర్స్. పటాకీలు అంటే అంతగా ఎవరికి తెలిసి ఉండదు, లైక్ క్రాకర్స్ అనమాట. ఫుల్ క్రాకర్స్ నైట్ గెలిచిపోతాయి మ్యాచ్.
హోప్ ఫర్ ది బెస్ట్ గైస్. చూద్దాం, ఆర్సీబీ గెలిస్తే చాలు. గెలవాలనే కోరుకుంటాము, బట్ మ్యాచ్ మంచిగా ఉంటుంది కదా. ఎట్లా కావాలో లాస్ట్ మినిట్లో కావాలో చేంజ్ అయిపోవచ్చు, మనమే గెలవచ్చు. చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. ఫుల్ నిలుచుకొని అంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు మ్యాచ్. ఇంకా ముందు పోదాం, మనం వెళ్ళాల్సింది గ్రౌండ్కి అనమాట. ఈరోజు నైట్ వసుకోటే ఫుల్ ఇక్కడే చర్చ్ స్ట్రీట్ అయిపోయి ఉంది, ఫుల్ క్రౌడ్ ఉంది గైస్. గ్రౌండ్ కాడికి అయితే రీచ్ అయిపోయినాము. మేము వచ్చే లెవెల్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిగా ఉంది. సో ఫస్ట్ అయితే ఫుడ్ తినేసి దాని తర్వాత గ్రౌండ్ లోపలికి అయితే వెళ్దాము. మీకు చూపిస్తాను చూడండి, ఫుల్ ట్రాఫికే గైస్. బండి పార్క్ చేసుకునేదానికి కూడా లే. ఇక్కడ చూడండి, ఇటు చూపిరా, ఆడు చూడరా, ఫుల్ ట్రాఫిక్ గైస్. మేము అక్కడెక్కడో బండి పార్క్ చేసి వచ్చినాము. ఫస్ట్ ముందర పోయి ఏదైనా తినుకొనేసి మళ్ళీ అయితే బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. జగన్ముఖైనా ఒక తోరుస్తుందియా. ఫుల్ రొటేషన్. వికెట్ పడింది. వికెట్ పడింది. ఫుల్ జోష్. చెప్పండి, నా చైన్ ముద్దు పెడతాడు. ಆರ್ಸಿಬಿ ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತೈತೆ. 18 ವರ್ಷದ ಕನಸು ನನ್ಸಾಗೈತೆ. ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತೈತೆ ಅಣ್ಣ. ಈ ಖುಷಿ ಹೇಳಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ನಮ್ಮಿಂದ. ತುಂಬಾ ಖುಷಿ. ಇವ್ರು ಹೇಳ್ತಾರ ಹಂಗಿಂಗ್ ತಿಕ್ಕ ಹೊಡೆದಿರ, ಸರಿಯಾಗಿ ತಿಕ್ಕ ಹೊಡೆದಿದ್ದೇವೆ. ಈ ಸತಿ ಕಪ್ ನಮ್ದಾಯ್ತು. ಇಲ್ಲಿಂದ ಲೆಕ್ಕ ಶುರು ಇಟ್ಕೊಳ್ಳಿ. 1 2 3 4 ಪ್ರತಿ ವರ್ಷ ನಮ್ದ. ಇನ್ನು ಕಪ್ ಸಿಗ್ತಾರ, ಇನ್ನು ನಮ್ದ. వర్షం గెలవే కదా కప్పు. ఇదే ఫస్ట్ 2025 లో గెలిచినారు కాబట్టి ఫుల్ సెలబ్రేషన్ అనుకోండి గైస్. ఫైనల్లీ ఆర్సీబీ అయితే గెలిచింది గైస్. అయ్యో చూడండి గైస్, సెలబ్రేషన్ ఆ లెవెల్ ఉందో. అర్జున్ లారీ పైన దిగేసినాడు. అయ్యో అయ్యో, వేరే లెవెల్. ఆర్సీబీ 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 ఇల్లుడు
సెలబ్రేషన్ చూడండి గైస్. గైస్ ఫైనల్లీ ఆర్సీబీ అయితే గెలిచిపోయింది. చూడండి క్రాకర్స్ అంతా కొడుతున్నారు. సెలబ్రేషన్ చూపించాను కదా బెంగళూరులో ఎట్లా ఉండిందో సెలబ్రేషన్. ఒకవేళ మన ఫైనల్స్ ఇక్కడ పెట్టింటే బెంగళూరులో ఫుల్ ఇంకా ధూళి లేపేస్తూ ఉన్నారు. అయినా కూడా చూడండి ఫుల్ పటాకీలు. రేపు ఫుల్ రజానే అనుకోండి, ఫుల్ రజానే. ఇంకా మనం అవుట్స్కట్స్లో ఉన్నాము, సిటీలోకి పోదాం. ఇంకా సిటీలో ఎంత సెలబ్రేషన్ చేస్తున్నారో చూపిస్తాను. మన వీడియో నచ్చిందైతే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.